హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ సొంత గూటికి వచ్చారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలలో అత్యంత పాపులర్ ఎమ్మెల్యే. ఎందుకు అంత పాపులర్ ఎమ్మెల్యే అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడిగా ఉన్న నారా లోకేష్ని గడిచిన ఎన్నికల్లో ఓడించారు ఆయన. ఎన్నికల్లో ఓడించడానికి ముందు కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి పాపులర్. అప్పుడు ఎలా పాపులర్ అంటే రాజధానికి సంబంధించిన అంశం పైన అప్పటి తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టారు రకరకాల కేసుల ద్వారా, అక్కడ ఆందోళనల ద్వారా. ఆ ఆందోళనల ద్వారా అక్కడ ప్రభుత్వం అప్పుడు వ్యవహరించిన తీరు, భూముల తీసుకున్న సందర్భంగా కొంతమంది పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు పైన పోరాటం చేస్తూ వచ్చారు. నారా లోకేష్ పైన సంచలన విజయం సాధించారు మంగళగిరి నుంచి 2019 ఎన్నికల్లో. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా, అత్యంత ఇష్టమైన వాడిగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి పేరుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానంటూ ఎన్నికల సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేసి ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు అంటూ చాలాసార్లు వార్తలు వచ్చినప్పటికీ ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు పార్టీ పట్ల, నాయకుడి పట్ల తనకున్న అంకితభావాన్ని, తనకున్న నమ్మకాన్ని ప్రదర్శిస్తూనే వచ్చారు. కానీ ఆయనకు టికెట్ రాకపోవచ్చు లాంటి వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి. ఆయన స్థానంలో ఆ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని ప్రకటించడానికి కొన్ని గంటల ముందు ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ వచ్చారు. కొద్ది రోజుల కాలమైనా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ముఖ్యమైన నాయకుడిగా ఆయన ఉన్నారు. సో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నానంటూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన కొన్ని విమర్శలు చేశారు. అనూహ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన సందర్భంగా చేరికకు కారణం ఏంటి అనేది మీడియా ప్రశ్నలకు ఆయన చెప్తున్న ఆన్సర్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆయన చెప్తున్నది 2009 ఎన్నికల ముఖ చిత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తోంది అని. 2009లో ఒక్క రాజశేఖర్ రెడ్డి గారిని ఓడించడం కోసం రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కలిసి కూటమి కట్టాయి. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనను అడ్డుకోవడం కోసం ఆ రాజకీయ పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. అయినప్పటికీ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు విజయం సాధించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పాలనను, సామాజిక పాలనను వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం వీళ్ళంతా ఒక్కటయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఈ సంక్షేమ పాలన ఎవరికి అందే పరిస్థితి ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన కంటిన్యూ కావాలి అంటే అటువంటి ప్రతిపక్షాల కూటమికి సంబంధించిన కుట్రలు ఫలించకూడదు. అందుకోసం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చానని చెప్తున్నారు. దీంతోపాటు నారా లోకేష్ని ఓడించటమే లక్ష్యంగా మంగళగిరి నియోజకవర్గంలో పనిచేస్తాను అని చెప్తూ వస్తున్నారు. గతంలో ఒక ఓసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోయారు. ఈసారి ఒక బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోబోతున్నారు అని ఆళ్ల రామకృష్ణారెడ్డి జోష్యం చెప్తూ వస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడ నారా లోకేష్ని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానంటున్నారు. అక్కడ నారా లోకేష్ని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి మంగళగిరిని మళ్ళీ కానుగ్గా ఇస్తానని చెప్తున్నారు. వరుసగా మూడోసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానని చెప్తున్నారు. ప్రైమ్ ప్రయారిటీగా ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నారా లోకేష్కు సంబంధించిన నియోజకవర్గం పైన ప్రత్యేకమైన దృష్టి పెడుతూ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ని అక్కడ ఓడించడానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ వస్తోంది. దానిలో భాగంగానే బీసీ అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తమకు అత్యంత ఇష్టమైన, నమ్మకస్తుడైన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనకి టికెట్ ఇవ్వకుండా బీసీ అస్త్రాన్ని అక్కడ తెరపైకి తీసుకురావడం వెనక రీజన్ నారా లోకేష్ని ఓడించటమే. సో ఆ లక్ష్యం కోసం ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పనిచేస్తానని చెప్తూ వస్తున్నారు. డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రావడం అడ్వాంటేజ్. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో ప్రభుత్వంపై చేసిన విమర్శలకు సంబంధించి మాత్రం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈవెన్ షర్మిల గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు, ఎందుకు బయటకు వచ్చారు అనే అంశానికి సంబంధించి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన షర్మిల గారి దగ్గరికి వెళ్ళడానికి ముందే ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు ఆల్మోస్ట్ కలిసిపోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, ఇలాంటి ఇంప్రెషన్ ఉంది. సో ఆ ఇంప్రెషన్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు వచ్చి అందరూ ఒక్కటవుతున్నారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉంటాను అనే దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారో చూడాల్సి ఉంది. మొత్తంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా కనిపిస్తోంది.